ఓకేనా? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా ఈ రోజున మరి ప్రజల వద్దకు అందరి దగ్గరికి కూడా శంకరవారి తోటకి రావడం జరిగింది. ఏదైతే శంకరవారి తోటలో మరి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, ఈ సంవత్సరం చేసిన అభివృద్ధి కానీ, అదేవిధంగా గతంలో ఉన్న సంక్షేమం కానీ, ఈ సంవత్సరం జరిగే సంక్షేమం కానీ ఏ విధంగా జరుగుతుందనేది ప్రజల నుంచే అడిగి తెలుసుకున్నాం. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందంలో మేము కూడా ఆనందంగా వాళ్ళతో పాటు పంచుకుని భాగస్వామ్యాలకు మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజల నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ చేసుకోమన్నారు. మేము కూడా ఎక్కడైతే అభివృద్ధి మేము చేయలేదో ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యతగా చాలా ఇబ్బంది పడే దగ్గర అన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో ఏమి జరగనప్పుడు మేము పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు ఏం చేసిందని చెబుతూ దమ్ముగా తిరిగి ఓట్లు అడిగాం. ఈ రోజున కూడా 2 సంవత్సరాల్లో కూడా మేము దమ్ముగా మేము కానీ మా నాయకులు కానీ పనిచేశారు కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఓటు అడిగే హక్కు మాకే ఉందనే ఉద్దేశంతో మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, తలెత్తుకుని వెళ్తున్నాం. వాళ్ళు కూడా ఆనందంగా డెఫినెట్గా కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించి తీరుతాం. సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మేము చూస్తూనే ఉన్నదనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకనంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా నేను ఊర్లో ఉన్నాను అని అంటే వాళ్ళకి రమారమి 14 గంటలు అందుబాటులో ఉన్నాను. ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ పని ఉంది అనుకుంటే వాళ్ళు ఫోన్ చేయటమో ఏదైతే ఉందో కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నారో, మంచినీటి విషయంలో అవ్వచ్చు, డ్రైన్ విషయంలో అవ్వచ్చు, రోడ్ల విషయంలో అవ్వచ్చు, ఏదన్నా సరే ఇమీడియట్ అన్న పని ఎప్పుడైనా సరే చేసి ప్రజలకు చూపించాం. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి అభ్యర్థి ఎవరిని నుంచో పెట్టినా గెలిపించే బాధ్యతను వాళ్ళే ప్రజలే తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్తున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకులు మరి ఇంటికి అబద్ధాలు చెప్పడానికి వస్తున్నారో వాళ్ళు ముందే చెప్తున్నారు, మాకు తెలుసండి ఎవరు ఏ పని చేస్తారనేది వాళ్ళు కూడా మాకు తెలుసని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మనం వాళ్ళ ప్రజలు ఎందుకంటే చాలా ఆలోచన చేస్తున్నారు, చాలా విజ్ఞతతో ఆలోచన చేస్తున్నారు. ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, పబ్బం గడుపుకోవడానికి ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుసు. డెఫినెట్గా ప్రజలు కూటమి పక్కనే ఉంటారు. ఇటువంటి ఆనందాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఏం చేశామని వస్తారనేది వాళ్ళు కూడా చెప్పాలి. మేము ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో, ఎక్కడైనా రోడ్డు లేదో, డ్రైన్ లేదో అది చూపించగలిగితే తప్పితే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు, ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. వాళ్ళ ప్రజల కోసం ఒక ఉద్యమం కానీ లేకపోతే ప్రజలకి ఇది జరగట్లేదని. ఎందుకంటే కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే కుట్రలకు పడుతున్నారో ఆ కుట్రలను తిప్పికొట్టే బాధ్యత ప్రజలే మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా వాళ్ళు కూడా చెప్తాం జరుగుతుంది.